వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇవాళ అయితే నా గార్డెన్లో కొన్ని మొక్కలు అయితే చూపిస్తాను. దిస్ ఇస్ కొత్తిమీర. ఈసారి ధనియాలు మంచిగా ఇట్లా హాఫ్ చేసేసి నానబెట్టి వేసాను, అందుకే చాలా బాగా వస్తుంది. అండ్ తెంపితే కూడా ఎంత ఫ్రెష్ స్మెల్ వస్తుందో తెలుసా అండి. సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్ దిస్ ఇస్ మెంతం అనమాట. మెంతము కొంచెం వేసాను, హాఫ్ తెంపాను, ఇంకా హాఫ్ అలాగే ఉంచాను. ఇవి చూస్తున్నారు కదా, ఇంట్లో నుంచి సీడ్స్ వస్తాయి, అంటే మనకు మెంతులు వస్తాయి కదా. సో అలా వస్తున్నాయి కదా అని నేను అలాగే ఉంచాను అనమాట. ఎలా వస్తాయి ఏంటి చూద్దామని, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే తెంపేస్తాం కదా, సో అలా అని. అండ్ దిస్ ఈజ్ పాలకూర. పాలకూర అయితే రీసెంట్గా నేను చీజ్ ఆమ్లెట్లో కూడా వేసుకున్నాను, చాలా బాగుంది. అంటే ఫ్రెష్ పాలకూర అలా తెంపేసి వేసేసుకుంటే మనకి పాలకూరలో చాలా ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది. అండ్ దిస్ ఈజ్ క్యాప్సికమ్ అనమాట. సో క్యాప్సికమ్ ఏంటంటే ఒక్కటి వచ్చింది, ఇంకా పెరుగుతుందేమో అని చూశాను, పెరగలేదు, ఒకటి తెంపేశాను. అండ్ ఇంకా వస్తున్నాయి అనమాట, ఒక 7 to 8 క్యాప్సికమ్స్ వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్లవర్ వచ్చి దాంట్లో నుంచి క్యాప్సికమ్. కాకపోతే నేను ఎల్లో వేసాను, రెడ్ వేసాను, గ్రీన్ వేసాను, కానీ అదేంటో ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్లే వస్తున్నాయి. సో చూడాలి ఇవి తర్వాత లేటర్ కలర్ ఏమైనా చేంజ్ అవుతాయేమో అని చూడాలి. అండ్ దిస్ ఈజ్ రోజ్మెరీ అండి. రోజ్మెరీ ఏంటంటే మనం ఈ వాటర్ హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుందని వింటున్నాం కదా. సో అలా అని చెప్పి ఒక చిన్న మొక్క అయితే పెట్టాను, ఇంకా తెంపలేదండి అది. అండ్ ఇది పైన హ్యాంగింగ్ అనమాట, చాలా సూపర్గా వస్తుంది. ఇది బాగా ఇష్టం నాకు ప్లాంట్. చిన్నగా పెడితే చాలు మంచిగా వచ్చేస్తుందండి. అండ్ ఇది వచ్చేటప్పటికి చిన్న బచ్చాలాకు అంటారంట, నాకు కరెక్ట్గా తెలీదు. సో దీని ఏంటంటే బజ్జీలు వేస్తాం కదా, సో బజ్జీలలో యూజ్ చేస్తారంట. ఇది ఇట్ హ్యాస్ అ క్యూట్ ఫ్లవర్ ఓవర్ దేర్. నాకు ఇదైతే చెట్టు చాలా బాగుంది. ఇది ఇంకా హ్యాంగింగ్ చేస్తే బాగుంటుంది కానీ ఇంకా చూడాలండి. సో ఇవాళ గార్డెన్లో పెరిగిన ఒక క్యాప్సికమ్ అండ్ కొంచెం పాలకూరతోటి నేనైతే చీజ్ ఆమ్లెట్ అయితే వేద్దామని అయితే ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే ఆమ్లెట్ అంటే కొంచెం మంచి ప్రోటీన్ కదా, సో అలా మన ఇంట్లో పెరిగిన హోమ్ గ్రౌండ్ అయితే ఇంకా హెల్దీ ఉంటుంది కదా అని ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని పాలకూరని జస్ట్ ఇలా కొంచెం ఇది చేసేసుకోవాలి, కొంచెం సాట్ చేసుకోవాలండి, అంటే కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటుంది కదా అని అలా అని. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి, ఆనియన్స్ అండ్ అలాగే ఇది క్యాప్సికమ్ ఇంట్లో పెరిగింది అనమాట, ఒక్కటే వచ్చి. సో ఒక్కదాన్ని ఏం చేస్తామని చెప్పి ఇంక ఇలా ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇవి రెండింటిని ఏంటంటే మంచిగా మనం సాట్ చేసేసుకోవాలి. సాట్ చేసేసుకొని ఒక 2 to 3 seconds అండి, ఎక్కువ కూడా చేయొద్దు. ఇవి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 eggs బీట్ చేశాను నేను. ఎగ్స్ మంచిగా ఇలా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఉప్పు కారం దీంట్లోనైనా వేయచ్చు, లేదా ఆమ్లెట్ వేసినాక కూడా వేయచ్చు. సో ఇలా మంచిగా పెద్ద ప్యాన్ మీద మన 2 eggs అయితే వేసేసాను. దానిపై నుంచి మన పాలకూర అండ్ కొత్తిమీర, క్యాప్సికమ్, ఆనియన్. సో లైట్గా దీనిపై నుంచి పెప్పర్ అండ్ సాల్ట్. పెప్పర్ ఏంటంటే ఫ్రెష్లీ గ్రేట్ చేసేస్తే బాగుంటుంది. సో ఇది ఒక సైడ్ అయిపోయిన తర్వాత దీనిపైన మంచిగా మనం చీజ్ వేసేసుకోవాలి. యాక్చువల్గా ఇలా తిన్నా కూడా ఓకే అనమాట. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం చీజ్ వేసేస్తే వాళ్ళకి ఇష్టం కదా, చీజ్ వేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఒక్క 2 to 3 minutes అట్లా పెట్టుకోవాలి, సో దట్ చీజ్ మెల్ట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత తీసేసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకొని తినాలి. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉందండి. నేనైతే లాస్ట్ మ్యారియట్లో ట్రై చేశాను, దానికన్నా నేను ఇంట్లో చేసిందంటే ఇంకా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ఇంట్లో సన్నజాజి పూలు కూడా చాలా వస్తున్నాయండి. అంటే సన్నజాజి చెట్టు కొంచెం పెద్దగానే ఉంది, అంటే మరీ ఇట్లా గుబురుగా లేదు, కాకపోతే ఆ ఆకులు ఉన్నంత మొత్తం అయితే ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇంకా అలా అని చెప్పేసి ఒకరోజు సన్నజాజులు అన్నీ తెంపేసి, చాలా రోజులైంది ఇలా ఉర్లీని డెకరేట్ చేసి అని చెప్పేసి ఇంకా ఉర్లీని అయితే మంచిగా అలా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ అండి. అంటే మనకి ఇలా ఫ్లవర్స్ చెట్లు అలా వస్తుంటాయి. అండ్ ఇంకో టమాటో చెట్టు కూడా ఉంది, చెర్రీ టమాటో చెట్టు. అదేంటో పాతదంతా ఎండిపోయింది. సో 3-4 చెట్లు పెడితే అన్నీ ఎండిపోయినాయి, ఒక్కటి మాత్రం మిగిలింది, పెట్టాను. సో దానికి మాత్రం టమాటాలు వస్తే చూపిస్తానండి. అండ్ ఇంకోటి పుదీనా కూడా వేద్దాం అనుకున్నాను, వేసాను, పోయింది. సో అలా అనమాట. అండ్ ఇంకా రోజెస్ చెట్లు అవి కూడా కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఎండిపోయినాయి అనమాట. సో మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి అయితే పెట్టాలి. కాకపోతే ఇలా అన్నీ మంచిగా పెరుగుతుంటే సో హ్యాపీ అనిపిస్తుంది కదా. కాకపోతే ఒక టాస్క్ ఏంటంటే రోజు పాపం వాటికి వాటర్ పోయాలి, లేకపోతే ఎండిపోతుంటాయి కదా. సో అలా అని చెప్పి. అండ్ ఇంకా అయితే నాకు బెండకాయ, సోరకాయ అండ్ క్యూక్యూంబర్ ఇవి కూడా పెంచాలని ఉంది, బట్ ఏంటంటే స్పేస్ అంత సరిపోదు. సో అలా అని చెప్పి పెంచట్లేదండి. కాకపోతే అవి కూడా మంచిగా ఇలా తీగల్లా వస్తాయి కదా, చాలా బాగుంటుంది. అంటే మనం పెంచినప్పుడు ఆ హ్యాపీనెస్ చాలు. నాకైతే ఆ ఒక్క క్యాప్సికమ్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇప్పుడైతే 7 to 8 వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అందుకని కొత్తిమీర వేసాను, పాలకూర వేసాను, బచ్చాల ఆకు వేసాను, రోజ్మేరీ, బేసిల్ కూడా వేసాను, అది కొంచెం వస్తుంది. అండ్ మన తులసి చెట్టు ఉంటుంది కదా, అది కూడా ఇంకొక దాంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇవి బెండకాయ, దొండకాయలు ఇవి కూడా పెంచవచ్చు.
చూస్తానండి, ఒకవేళ స్పేస్ ఏమన్నా సరిపోతే వేయొచ్చు. కాకరకాయలు ఇవి కూడా తీగలు కదా, సో మంచిగా వచ్చేస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సో అలా సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఫైనల్గా అయితే నా ఊర్లీ డెకర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఏం ఫ్లవర్స్ లేకుండా అండి, ఓన్లీ మల్లెపూలే ఉండే, సో అందుకని ఇలా డెకరేట్ చేశాను. సో దాట్స్ ద వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ గైస్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.